ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారమే టార్గెట్గా సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలు విజయవంతం కావడంతో ఆ సభలకు కొనసాగింపుగా మేం సిద్ధం అంటూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభలకు అనూహ్య స్పందన వస్తోంది. నేడు హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్వహించిన మేం సిద్ధం సభలో తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. 2019 రిజల్టే 2024లో రిపీట్ కాబోతోందని, జగన్ రెండోసారి సీఎం కావడాన్ని ఎవరు ఆపలేరని, ఏపీ ప్రజలంతా తమ వైపే ఉన్నారని, ఇక తెనాలిలో సైతం తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్తో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. సై అంటూ మొత్తం ప్రచారాలకు దూసుకుపోతున్నారు నేతలంతా కూడా. మరి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు అన్నారు. చెప్పండి సార్, వైసీపీ మొత్తంగా సిద్ధం సభలతో దూసుకెళ్తుంది. ఎలా వస్తుంది ఈ సిద్ధం సభల స్పందన? సునామీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ సునామీ వస్తుంది, రాబోతుంది. వచ్చే నెల 13 జరిగే ఎలక్షన్స్లో తెలియబోతా ఉంది. సో ఈ సునామీ చూసే ప్రతిపక్షాలు భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్గా ఎదుర్కోలేమని 3 పార్టీలు కలిసి ఈరోజు పోటీ చేసే పరిస్థితికి వచ్చింది. ఎటువంటి పార్టీలు? 1 మతతత్వ పార్టీ, 2 కుల పార్టీ, 3 మేనిఫెస్టోలో ఏ అంశాన్ని అమలు చేయని పార్టీ. ఈ 3 కలిపి కూటమి కట్టింది. ఏం చేయబోతున్నాయి ప్రజలకి? ఏం చేస్తారు? 3 హామీలు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇస్తున్నాడు. రేపొద్దున పరిపాలన ఏం చేయగలుగుతారు? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పార్టీ, సింగిల్ ఎజెండా, సింగిల్ జెండా. మీ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది? ఎంతవరకు దీన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు? మా మేనిఫెస్టో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా 9 మేనిఫెస్టోలో 9 పెట్టాం. ఈ 9 నవరత్నాలతో ప్రజల సంక్షేమం చేస్తాం. ఏ రకంగా చేస్తామో చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చెప్పిని 99% చేశాం, చేసి చూపించాం, ఇచ్చి చూపించాం. సో ప్రజలు చేసిన నాయకుడిని, చేసిన ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. అది కాక ఇంకేం చేస్తారు? ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని సక్సెస్ఫుల్గా అమలు చేసి ప్రజలకి మేలు జరిగినప్పుడు ప్రజలు ఆ పార్టీని కాక, ఆ లీడర్ని కాక ఇంకెవరికి వేస్తారు ఓటు? చంద్రబాబుని ఎందుకు ఓటు ఇచ్చారు? మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఇలా ఎందుకు ఇవ్వాలా? రైతులు రుణమాఫీ అన్నాడు, కోటయ్య కొండయ్య కమిటీ వేసాడు. ఆ తర్వాత ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎవరికి ఉద్యోగం ఇలా, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఇచ్చాం, చేసాం, చేసి చూపించాం. చేసి చూపెట్టబట్టే ఈరోజు ప్రజలు ఆదాయం. 3 పార్టీలు ఒకటయ్యాయి కాబట్టి వైసీపీ భయపడుతుంది. ఇక ఈసారి ఓటమి వాళ్ళకి అన్నట్టుగా 3 పార్టీలు 3 సిద్ధాంతాలని వాళ్ళు ఒకటే సిద్ధాంతం అంటారు. 3 సిద్ధాంతాలు ఏకమయ్యాయి. ప్రజల్ని మొత్తం కూడా మారుస్తున్నాం, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటారు. అంటే ఎంతవరకు దీంట్లో నిజం ఉంది? ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం? దాన్ని కూడా మనం తీసుకుంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహాకూటమిని పెట్టి ఆ రోజు ఆఖరి టీఆర్ఎస్ని కూడా కలుపుకున్నాడు. ఏదైతే ప్రాంతీయ తత్వం మీద వచ్చిన పార్టీని దాన్ని కూడా కలుపుకొని మహాకూటమిని పెట్టాడు. ఏమైంది రిజల్ట్? అట్ర ఫెయిల్యూరే. ఈరోజు రాష్ట్రంలో కూడా ఇదే. ఈ 3 పార్టీలు కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఒక చెయ్యి చాలదు, ఒక పార్టీ చాలదని మీరు కలుపుకొని, మీరు కలిసినప్పుడేమో ప్రజలు కలిసి ఉండాలా, మీరు ఇడిపోతేనేమో ప్రజలు ఇడిపోవాలా? ఏందా ఈ సిద్ధాంతం? దేనికా ఈ సిద్ధాంతం? దేనికి ఈ సిద్ధాంతం? అంటే మీరు కలవమన్నప్పుడు కలుస్తారా? మీరు ఇడిపోమంటే ఇడిపోవాలా? మీరు కలవమంటే కమ్మ కాపు కలిసి ఉండాలా? మీరు కొట్టుకోమంటే కొట్టుకోవాలా? ఏంది ఇది? అందుకని ప్రజలు పిచ్చాళ్ళు ఏం కాదు, అదేం నమ్మరు. దాడి ఒకవైపు ముఖ్యమంత్రి పైన దాడి కూడా జరిగింది నిన్న. ఈ దాడిని మరి వైసీపీ ఏ రకంగా ఖండిస్తుంది? ఎవరు ఈ కుట్ర కారకులు అయి ఉండొచ్చు అని మీరు భావిస్తారు? 100% ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ సునామీని చూసి ఓర్చుకోలేక, కుళ్ళుతో, దురదతో, కోపంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక, చివరికి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసియేట్ చేశారు. రకరకాలుగా చెప్పేవాళ్ళు.
ఈరోజు ఏం చేస్తున్నారు, భౌతిక దాడులు దిగుతున్నారు. మొత్తంగా కూడా ఏపీ ప్రజలను ఏ రకంగా మీరు చెప్తారు సార్? ఈ దాడిని కేవలం ఇదంతా కూడా వాళ్ళే చేయించుకున్నారు, ఒకవైపు ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు. నేరుగా ఏపీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయటం అనేది నీచమైన ఇది డెఫినెట్గా ఎవరు అనేది పోలీస్ ఇది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడుకున్న సమాచారం అయితే ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఈరోజు భౌతిక దాడి చేస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న ప్రేమ, రాష్ట్రం మీద ఉన్న అభిమానం ఈరోజు ఏమీ కాకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి జగన్మోహన్ రెడ్డి గారు గనక ఒక్క నిమిషం స్పందించినట్టయితే ఈ పార్టీకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కడ కూడా రోడ్డు దాటి బయటకు వచ్చేవాడు కాదు. తెనాల్లో ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా చూస్తున్నాను. తెనాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఒక్క రోజు కూడా తెనాలి రాని వ్యక్తి, తెనాల్లో ఉండని వ్యక్తి ఈరోజు సీటు తెచ్చుకొని 2 నెలల నుంచి నాది తెనాలి మీది తెనాలి అంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు లోకల్ శాసనసభ్యుడిని 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గ పేదవాడు మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుడిని నేను. సంవత్సరానికి 365 రోజులైతే ఈ 5 సంవత్సరాల్లో 6248 ప్రోగ్రాంలు చేసిన ఎమ్మెల్యేని, ఈ ప్రజలతో మమేకమైన వ్యక్తిని, ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం చేసిన వ్యక్తిని నన్ను కాక ఇంకొకరిని ఎన్నుకోరు. అది జరగని పని. ఇది తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు చెప్తున్న విషయం. ఒక ప్రతిపక్షాలు చేసిన కుట్ర అని మేము చెప్పలేం, కానీ మొత్తంగా ఏదైతే దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ రకమైన దాడులు ఎవరు కూడా చేయకూడదు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. మొత్తంగా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనా సరే 2019ని పునరావృతం చేస్తాం, ఇక్కడ అంతే మేర మేము గెలవబోతున్నాం అన్నట్టుగా కూడా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.